ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం ఆరోగ్యకరమైన జీవన విధానం అంటే ఏమిటో తెలుసుకోబోతున్నాం. ప్రస్తుతం మనందరికీ కూడా ఉద్యోగ వ్యాపారాలకు అనుకూలంగా మన జీవన విధానం ఉంటున్నది. అదే చిన్న వయసు పిల్లలకి వాళ్ళకి చదువులకు తగ్గట్టుగా వాళ్ళ జీవన విధానం ఉంటుంది. పెళ్ళైన తర్వాత నుంచి ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు వారి జీవన విధానం వృత్తి వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుంది. అదే పొలాలు వెళ్ళి కష్టపడే రైతులకి వాళ్ళకి పనులకు తగ్గట్టు వాళ్ళ జీవన విధానం ఉంటుంది. అంటే ఇట్లా ఎవరికి ఇష్టమైనట్టుగా వారి జీవన విధానాన్ని ఆ వృత్తి వ్యాపారాలకు అనుకూలంగా మార్చుకుంటున్నాం. కానీ ఈ శరీరానికి ఈ జీవన విధానం అనేది ఒక క్రమ పద్ధతిలో ఉండాలని కొన్ని లెక్కలు ఉంటాయి. అది ఎవరిష్టం వచ్చినట్టు వారు మార్చుకుంటున్నాం, కానీ దేహానికి అవసరమైనట్టు మన జీవన విధానాన్ని మనం ఉంచుకునే ప్రయత్నం చేయటం లేదు. ఉదాహరణకి ఒక పులిని తీసుకుంటే లేదా ఒక మేకను తీసుకుంటే ప్రపంచంలో ఎక్కడున్నా ఒక్కొక్క జీవరాశికి ఒక డిసిప్లైన్ అనేది ఒకే రకంగా ఉంటుంది. ఆ జీవన విధానం అనేది మేక తీసుకుంటే ప్రొద్దునే 6-7 గంటలకు కళ్ళు కనిపిస్తాయి కాబట్టి తిరగటం మొదలెడుతుంది, ఆహారం తింటుంది, దాహం వేసినప్పుడు నీళ్లు తాగుతుంది. మామూలుగా మేక ఆహారం ఏం తీసుకుంటుంది? ఆకులు తింటూ ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడున్నా మేక ఆకులే తింటూ ఉంటుంది. కాసేపు పళ్ళు తిందాం, కాసేపు కూరగాయలు తిందాం, కాసేపు దుంపలు తిందాం, కాసేపు మాంసం తిందాం అనుకునే మేక ఉండదు. ఆ ఆకుల్ని యథావిధిగా ఆకుతో పాటు అట్లా వండకుండా, పిండకుండా, వెంచకుండా, ప్రాసెస్ చేయకుండా అట్లా తినేస్తుంది. ఆకుల్ని కడుక్కోవటం, శుభ్రం చేసుకోవటం ఉండదు. ఆకును ఆకుగా తినేస్తుంది. అందుకని జీవితకాలం పాటు మేక ఆహారం అంటే ఆకులే. అట్లాగే మేక పగలే ఆహారం తింటుంది ఎక్కడున్నా, వెళుతున్నంత వరకు. చీకటి పడ్డాక ఆహారం. ప్రపంచంలో ఎక్కడున్నా మేక ఇంతే. మళ్ళీ ఆహార విషయంలో ఒక డిసిప్లిన్, తిరిగే విషయంలో ఒక డిసిప్లిన్. అట్లాగే నీళ్లు తక్కువ తాగుతాయి మేకలు. ప్రపంచంలో ఎక్కడున్నా మేక నీళ్లు తక్కువే తాగుతుంది. మేక మూత్రం పోస్తే పచ్చగా ఉంటుంది. ప్రపంచంలో మేక ఎక్కడ మూత్రం పోసినా అంతే. మోషన్ వెళితే మేక మోషన్ గోళీలు గోళీలుగా ఉండలుగా వెళ్ళిపోతుంటాయి. ఆ మోషన్లో కూడా ఒకటే లెక్క. మళ్ళీ ఎక్కడున్నా కానీ ప్రపంచంలో రాత్రిపూట తిరిగే మేకలు ఉండవు. చూడండి, ఒక జాతి జీవికి యూనివర్సల్గా అంటే ప్రపంచవ్యాప్తంగా డిసిప్లిన్ అనేది ఒకే రకంగా ఉంటుంది. అది బాడీ ప్రిన్సిపల్, అంటే అది దేహ ధర్మం. అది అందుకని దేహ ధర్మానికి అనుకూలంగా జీవన విధానం ఉన్నది ఆ మేకకి. పులి విషయాన్ని తీసుకుంటే ఎక్కడైనా ఒకే రకంగా ఉంటుంది. మాంసం తినే పులులు 20 గంటలు నిద్రపోతాయి. ఎక్కడున్నా పుల్లు 20 గంటలు నిద్రపోతుంటాయి సుమారుగా. కాసేపు కూరగాయలు తిందాం, కాసేపు పళ్ళు తిందాం అనుకోదు పులి. బ్రతికినన్నాళ్ళు మాంసమే. అది డిసిప్లైన్గా 2-3 రోజులకు ఒకసారి ఒక ఉండ మోషన్ వెళ్తుంది. ప్రపంచంలో ఎక్కడున్నా పులికెళ్ళే మోషన్ చిన్న ఉండ. ఇట్లా ప్రతి జీవికి ఒక డిసిప్లైన్ ఉంటుంది. మన విషయానికి వస్తే మరి దేహ ధర్మాలకు అనుకూలంగా జీవన విధానం ఉన్నదే, వృత్తి వ్యాపారాలకు అనుకూలంగా జీవన విధానం ఉన్నదే. అందుకని మనకు పనికి తగ్గట్లుగా మన జీవన విధానం ఉంటుంది. చూడండి, నీళ్లు తాగితే బాత్రూమ్ వస్తుంది. మన వృత్తి వ్యాపారాలకి, ఉద్యోగాలకు ఆటంకం. అందుకని మనం నీళ్లు త్రాగం. వృత్తి వ్యాపారాలు చేసుకోవటం ద్వారా మనకి కొన్ని సమయాలు కుదరట్లేదు. అందుకని ఇష్టం వచ్చినట్టు ఆహార విధానాన్ని మనం మార్చేసుకుంటూ ఉంటాం. వృత్తి వ్యాపారాల వల్ల సమయం ఎక్కువ కేటాయించడంలో వ్యాయామం చేయటం కుదరట్లేదు, వ్యాయామం మానేస్తాం. వృత్తి వ్యాపారాల్లో లేకపోతే రకరకాలుగా ఉద్యోగాల్లో కదలకుండా ఒకే యాంగిల్ ఎక్కువ గంటలు కూర్చుంటాం. అందుకని కొన్ని రకాల సమస్యలు వచ్చేస్తుంటాయి. అందుకని రాత్రిపూట ప్రొద్దుపోయేస్తాం. అందుకని 10 గంటలకు, 11 గంటలకు, 12 గంటలకు కూడా ఆహారం తీసుకుంటూ ఉంటాం. మానసిక ఒత్తిడి వల్ల మోషన్ రాదు. అందుకని దానికి అనుకూలంగా మన జీవన విధానం ఉంది. కానీ
అందుకని మోషన్ వెళ్ళేటట్టు మన జీవన విధానాన్ని మార్చుకోవటం లేదు. ఇట్లా చూస్తే కదలకుండా కూర్చునే పనులు ఉన్నాయి. కదలకుండా కూర్చున్నప్పుడు కదలకుండా కూర్చున్నట్లుగా ఆహారం తింటే దోషం ఉండదు. కష్టపడి పనిచేసినట్లుగా ఆహారం తినేస్తాం 4 సార్లు 5 సార్లు. కానీ స్థిరంగా కూర్చుని ఉద్యోగ వ్యాపారం చదువు కానీ లేకపోతే ఏదైనా జాబ్ చేయటం వల్ల నష్టాలు ఎక్కువ వస్తాయి. అందుకని ప్రస్తుతం మన జీవన విధానం వృత్తి వ్యాపారాలకు అనుకూలంగా ఉంటున్నది, దేహ ధర్మాలకు అనుకూలంగా ఉండట్లేదు. అందుకని అనారోగ్య సమస్యలు వయసుతో నిమిత్తం లేకుండా వస్తున్నాయి. అందుకని నేనేమంటున్నానంటే ఈ శరీరానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. మన వృత్తి వ్యాపారాలు చేసుకోవటం మానక్కర్లేదు. కానీ దేహ ధర్మాలకు అనుకూలంగా మనం ఎప్పుడు తినాలి, ఏది తినాలి, ఎప్పుడు తినకూడదు, ఎన్నిసార్లు తినాలి, ఎప్పుడు వ్యాయామం చేయాలి, మరి ఎన్ని నీళ్లు త్రాగాలి, ఎన్నిసార్లు దొడ్లోకి వెళ్ళాలి, ఎన్ని గంటల విశ్రాంతి ఇవ్వాలి, ఇలాంటి శరీర ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అవలంబిస్తూ ఆచరిస్తూ తద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ అప్పుడు మన వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ ఉంటే మీరు ఎక్కువ సంవత్సరాలు చేయగలుగుతారు. 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు మీరు పనిచేసినా మీ శరీరానికి అనారోగ్యం ఉండదు. కాబట్టి మీరు ఇంకా ఎఫిషియెంట్గా వర్క్ చేయొచ్చు. వృత్తి వ్యాపారాలు చేసుకునేటప్పుడు ఉద్యోగాలు చేసుకునేటప్పుడు మీరు ఎక్కువ సెలవులు పెట్టక్కర్లా. ఆరోగ్యం సంవత్సరం పొడుగునా బాగున్నప్పుడు ఒక్క పూట కూడా సెలవు పెట్టక్కర్లా. 5-6 గంటలు 10 గంటలు చేసినా నీరసపడరు, కాళ్ళు లాగవు. ఏ ఊరు గాలి నీరు మారినా మీకు రోగనిరోధక వ్యవస్థ ఉంటుంది. కాబట్టి ఏ విధమైన నష్టం మీకు రాదు. అది మన జీవన విధానాన్ని ఆరోగ్యకరంగా మార్చుకుని మనం వృత్తి వ్యాపారాలు చేసుకుంటే అది మనిషికి ఎంత లాభమో. అందుకని మనం మనసులో కొన్నిటికి ప్రాముఖ్యత ఎక్కువ ఇస్తున్నాం, కొన్నిటికి తక్కువ ఇస్తున్నాం. నాకు డబ్బు, ఉద్యోగం, వ్యాపారం, అటు కుటుంబం ఇవన్నీ ముఖ్యం అనుకుంటున్నాం, వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. నేను తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వమని వాటిని పట్టించుకోవద్దని నేను అంటలేదు. వాటన్నిటికీ బాగా ఇవ్వండి. వాటన్నిటికీ ఎంత ముఖ్యం అనుకుని సమయాన్ని కేటాయించి ఆ బాధ్యతలన్నింటినీ సమర్థవంతంగా నెరవేరుస్తున్నామో అలాంటి బాధ్యతలు నెరవేర్చడానికి ఈ వాహనం అనేది ఉంటేనే ఇవన్నీ నెరవేరుతాయి. మరి ఈ వాహనం సవ్యంగా పనిచేయాలి అంటే ఈ వాహనానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి కదా, వాటిని మనం ముందు అందించాల్సిన బాధ్యత మనకుంది. అందుకని ఈ దేహ ధర్మాలను గౌరవించండి, దేహ ధర్మాలను ఆచరించండి, తద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి. అప్పుడు మీ వృత్తి వ్యాపారాలు ఉద్యోగాలు బాగా చేసుకోండి, ఇంకా సవ్యంగా చేయగలుగుతారు, ఇంకా మీ ఎఫిషియన్సీ పెరుగుతుంది. మీరు 4 ఏళ్లలో సాధించాల్సింది 2 సంవత్సరాల్లోనే సాధించేస్తారు అట్లాంటివి. ఎందుకంటే ఆరోగ్యంగా ఈ దేహం ఉంటే మనసు ఆరోగ్యంగా ఉంటుంది. సౌండ్ బాడీ, సౌండ్ మైండ్ ఈ రెండు ఉంటే మనిషి ఏదైనా సాధించవచ్చు. అలాంటి ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకోవటానికి ప్రతిరోజు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అవలంబించటం చాలా ముఖ్యం అన్నమాట. అందుకని మనం ప్రతిరోజు మీ ఆరోగ్యం మీ చేతులు అని చెప్తూ మంచి అలవాట్లు మీ ఇంట్లో ఆచరించండి, మంచి జీవన విధానాన్ని అవలంబించండి, మీకు సమస్యలు తగ్గుతాయి, లేని సమస్యలు రాకుండా ఉంటాయని చెప్తూ ఉంటాం. అలాంటి మంచి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని, ఈ ప్రకృతి జీవన విధానాన్ని మీరు అభ్యాసం చేయదలిచిన వారు మరి రెగ్యులర్గా మార్చివేలో వచ్చే కార్యక్రమాలను చూడండి, ఒక్కొక్కటి మార్చుకుంటూ ఉండండి. అందుకని యూనివర్సల్గా మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే డిసిప్లైన్డ్ లైఫ్ తప్ప మరొక అవకాశం లేదు. అలాంటి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ఇంట్లో ఆచరించడం కుదరని వారు పూర్తిగా ఏది మంచి అలవాట్లు అన్నీ నేర్చుకోదలిస్తే 15 రోజులు కానీ నెల రోజులు కానీ ఇలాంటి శిక్షణ కోసం ఈ ఆరోగ్యాలయంలో 15 డేస్ క్యాంప్ 30 డేస్ క్యాంప్లో చేరినప్పుడు ప్రత్యేకంగా మీకు ఇక్కడ ట్రైనింగే ఇచ్చేది మేము. అట్లా ఎలా జీవించాలి, ఎలా తినాలి, ఎలా వండుకోవాలి, ఎప్పుడు ఆపాలి, ఎప్పుడు వ్యాయామాలు చేయాలి, ఎప్పుడు చేయకూడదు, ఏవి చేయాలి ఏవి చేయకూడదు, ఎప్పుడు పొట్ట మాడవాలి, ఇట్లాంటి విధానాలన్నీ జీవన విధానంలో భాగాలే. రోజుకి ఎన్ని నీళ్లు తాగాలి, దొడ్లోకి సుఖంగా రావాలంటే ఏం చేయాలి, రానప్పుడు ప్రేగులు ఎలా క్లీన్ చేసుకోవాలి, ఆకలి ఉన్నప్పుడు ఏం చేయాలి, ఇవన్నీ జీవన విధానంలో భాగాలుగా మీకు నేర్పిస్తారు. అన్నిటికీ మనం
సమయాన్ని కేటాయించి ప్రయత్నిస్తున్నాం, కానీ ఆరోగ్యాన్ని సహజంగా పొందటానికి ఏం ప్రయత్నిస్తున్నాం ఆలోచించండి ఒకసారి. అందుకని మన ఆరోగ్యం మన చేతిలో ఉంది, మన ఆరోగ్యం మన ఇంట్లో ఉంది. అలాంటి మంచి అలవాట్లని జీవన విధానం ద్వారా కనుక మనం ఆచరించగలిగితే చాలా బాగుంటుంది. అట్లా మీరు ఈ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రాక్టీస్ చేయటానికి కాస్త మీ ఆలోచనల్ని మార్చుకునే ప్రయత్నిస్తారని కోరుకుంటూ, ఇప్పుడు ఎంతోమంది సాధకులు అందించే అనుభవాలను మనం వినే ప్రయత్నం చేద్దాం. నా పేరు షేక్ నూర్జిహాన్ బి అండి. నేను ఇక్కడ పెనమలూరు మండలం కృష్ణా జిల్లా నుంచి వచ్చాను. ఇక్కడ నేను మెయిన్ ఏంటంటే నేను సెకండ్ గ్రేడ్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. మొన్న సమ్మర్ హాలిడేస్ దగ్గర నుంచి నా ప్రెషర్ బాగా పడడం వల్ల దేనివల్ల తెలియదు కానీ ఈ కుడి చేతి బొటన వేలు అసలు ఎలా ఉందంటే ఈ గ్లాస్ కూడా పట్టుకోలేకుండా అన్నం కలుపుకొని తినలేకుండా అయిపోయింది పరిస్థితి నాది. మళ్ళీ సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత స్కూల్కి ఎలా వెళ్ళాలా అని భయం వేసేది నాకు. ఇంకా రాజుగారి గురించి నాకు బాగా తెలుసు, ఎందుకంటే సంవత్సరం నుంచి నేను రాజుగారి ప్రసంగం అది మా టీవీలో చూస్తూ ఉంటాను. మార్నింగ్ మొలకలు అవి తింటాను, ఈవినింగ్ ఫ్రూట్స్ తింటాను, మధ్యాహ్నం డైట్లో ముడి బియ్యం తినేదాన్ని. కానీ నాకు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది నాకు అర్థం కాలేదు. ఇది పెయిన్ ఎందుకు వచ్చిందో నేను డాక్టర్స్ దగ్గరికి కూడా వెళ్తే ఎక్స్రే తీశారు. ఎక్స్రే తీసినా సరే ఏమీ లేదన్నారు, మెడిసిన్ ఇచ్చారు, అయినా తగ్గలేదు. 2 వీక్స్ ఆగి నేను ఇంకా ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకొని 15 days క్యాంప్లో చేరిపోయానండి. మా రాజుగారిని కలిశాను. నేను రాజుగారిని కలిస్తే ఇది మెడ నొప్పి వల్ల దీని ఎఫెక్ట్ వచ్చిందని అని చెప్పారు. నాకు మెడ నొప్పి కూడా ఉంది, కానీ దాని ఎఫెక్ట్ దీనికి వచ్చిందని మాత్రం నాకు ఇక్కడికి వచ్చినాకే తెలిసింది. అయితే ఇంక నేను సరే తగ్గుతుందా అని రాజుగారిని అడిగితే తగ్గిపోద్దమ్మా అది అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు నాకు. నేను ఆ కాన్ఫిడెంట్తోనే నేను ఇక్కడ మార్నింగ్ క్లాసెస్ 4:30 నుంచి మెడిటేషన్తో మొదలు 5కి యోగా ఇవన్నీ చేస్తూ నేను ఈ డైట్ ఫాలో అవుతూ ఉన్నాను. 2-3 days తర్వాత నాకు ఏలు మూమెంట్ వచ్చి నాకు ఫ్రీనెస్ వచ్చింది. తిమ్మిరి అయితే తగ్గలేదు కానీ ఫ్రీనెస్ వచ్చింది. అప్పుడు నేను ఏం చేశాను, నాకు చాలా కాన్ఫిడెంట్ వచ్చింది నాకు అప్పుడు. ఆ తర్వాత దీనికి కోఆపరేషన్ మా హస్బెండ్ చాలా బాగా చేశారండి. ఎందుకంటే ఇక్కడికి రావడం అన్నది మా హస్బెండ్ కోఆపరేషన్ వల్లే వచ్చాను. అతనికి కాన్ఫిడెంట్ కూడా ఇక్కడికి వస్తే తగ్గుతుందనే ఉద్దేశం. ఇంకా వారం నేనేం చేశానంటే ఇది 2-3 days నుంచి 1 side తగ్గిపోయిందండి. వేలుకి 1 side తిమ్మిరి తగ్గిపోయింది, ఇంకా కొంచెం 1 side ఉంది. ఫిజిషియన్ డాక్టర్ గారు ఏం లేదు దీనికి, ముందు మెడ నొప్పి చూసుకో, మెడ నొప్పి తగ్గితే ఇదేం లేదు, నువ్వు పనులు మామూలుగా చేసేసుకోవచ్చు అని చెప్పారండి. మార్నింగ్ 8 o'clockకి 8:15కి అట్లా విశాల మేడం గారి క్లాస్ కూడా ఉంటుందండి. మంచి మాట. దాని ద్వారా నేను మానసిక ఒత్తిడి ఏ విధంగా తగ్గించుకోవాలి, నిజంగా నేను స్కూల్కి వెళ్ళి ఇవన్నీ వర్క్ చేస్తూ నేను మానసిక ఒత్తిడి గురయ్యానేమో, అందుకే ఈ మెడ నొప్పి వచ్చిందేమో అని నాకు తెలిసింది. అందువల్ల నేను ఈ మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తానండి. అది నిజంగా రాజుగారికి విశాల మేడం గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన నమస్కారములు. ఇంటికి వెళ్ళాక ఈ విధంగా డైట్ ఫాలో అవుతూ ఈ యోగా మెడిటేషన్ చేస్తూ నా మానసిక ఒత్తిడి తగ్గించుకుంటూ మానసిక ఆరోగ్యాన్ని ఫిజికల్ ఎక్సర్సైజు డైట్ ఫాలో అవుతూ శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటున్నాను. ఇంట్లో వాళ్ళని కూడా వాళ్ళ ఇష్ట ప్రకారం అయితే నేను ఇదే ఫాలో అవుతాను. ఈ అవకాశం ఇచ్చిన మా టీవీ గోల్డ్ వారికి చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. నా పేరు తోట ప్రభాకర్ రావు. నేను గుంటూరు జిల్లా కటివరం గ్రామం నుంచి వచ్చాను. నేను అధిక బరువు మరియు బీపీ ప్రాబ్లం, ఈ 2 ప్రాబ్లమ్స్ కోసం ఈ నెల 16వ తారీఖున 15 రోజుల ప్రోగ్రాంలో ఇక్కడికి వచ్చాను. నిన్నటి వరకు రీడింగ్లు చూసినట్లయితే దరిదాపులో 5 కిలోల బరువు తగ్గాను. తర్వాత బీపీ కూడా నార్మల్కి వచ్చింది. సో ఇక్కడ డాక్టర్ కూడా నాకు ఇదే ఫుడ్ హ్యాబిట్స్ ఇవి కనుక కంటిన్యూ చేసేట్లయితే ఎప్పటికీ బీపీ రాకుండా ఉంటుంది, బీపీ కంట్రోల్లోనే ఉంటుందని చెప్పారు. నేను సాధ్యమైనంత వరకు ఇదే అలవాట్లు కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఆశ్రమం చాలా బాగుంది. ఇక్కడ ఉదయం దినచర్య కానీ అంటే ఇక్కడి నుంచి వెళ్ళాక ఎలా బతకాలి, ఎలా ఈ ఆరోగ్య సూత్రాలు ఇవన్నీ పాటించాలనేది ఇక్కడ ప్రాక్టికల్గా డెమాన్స్ట్రేషన్ లాగా చూపిస్తున్నారు. ఇక్కడ అన్నీ కూడా ఫెసిలిటీస్ కానీ ఈ మసాజులు కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి.
ఇవే కాకుండా నేను ఇంకొకటి ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, దీనివల్ల కొన్ని లక్షల మందికి మంచి జరుగుతున్నా కానీ కొందరు పనిగట్టుకొని దీన్ని క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు. అది చాలా తప్పనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో వేల మంది లక్షల మంది దీనివల్ల ఉపయోగం పొందుతున్నప్పుడు మనము దాని గురించి పూర్తిగా అవగాహన లేకోకుండా దాన్ని క్రిటిసైజ్ చేయటము చాలా తప్పని చెప్పిన ఉద్దేశం. రాజుగారు వారి కంప్లీట్ జీవితాన్ని దీనికి అంకితం చేసి ఈ ఆశ్రమం చాలా బాగా కంటిన్యూ చేస్తున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రాజుగారికి మరియు మాగోల్ టీవీ వారికి నా ధన్యవాదాలు. నా పేరు శ్రీనాథ్ రెడ్డి. నేను ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం దండవారిపల్లి నుంచి వచ్చినాను. నేను కీళ్ళ సమస్య కోసం 15 రోజుల క్యాంప్కి వచ్చినాను. ఇక్కడ ఆహారపు అలవాట్ల ద్వారా నొప్పి బాగా తగ్గింది. మంతెన సత్యనారాయణ రాజు గారి ప్రసంగం చాలా బాగుంది. సారు గారి ప్రసంగంలో రుచికి రాజు ఉప్పు అయితే రోగానికి కూడా రారాజు ఉప్పు అని చాలా బాగా చెప్పినారు. ఇంకా చాలా మంచి మాటలు చెప్పినారు. విశాల మేడం గారి మంచి మాట కార్యక్రమంలో రోగానికి మందు ద్వారానే కాదు, మనస్సు ద్వారా కూడా చాలా బాగా అవుతుంది. కోపం ద్వారా ఎన్నో అనర్థాలు జరుగుతాయి. కోపం తగ్గించుకుంటే మనం తగ్గించుకోవచ్చు, ఎన్నో వ్యాధులకు నయం అవుతుంది. మనస్సు ద్వారా ఎన్నో వ్యాధులు నయం చేసుకోవచ్చు అని చెప్పినారు. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. చెట్లు అయితేనేమి మంచి ఆహ్లాదకరం, కృష్ణానది తీరాన ఉంది కాబట్టి చాలా బాగుంది. ఇక్కడ సిబ్బంది డాక్టర్స్ అయితేనేమి ఎవరైనా ఎంతటి పని ఒత్తిడిలో ఉన్నా చాలా ఓపికగా సమాధానం చెప్తున్నారు. ఏమాత్రం విసిగించుకోకుండా సేవలు చేస్తున్నారు. ఇక్కడ ట్రీట్మెంట్స్ చాలా బాగున్నాయి. బాడీ మసాజ్ అయితేనేమి మట్టి బాతులు అన్నీ బాగున్నాయి. ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణంలో సంసారానికి భార్యాభర్తలు చక్రాలు లాంటి వాళ్ళైతే మంతెన సత్యనారాయణ రాజు గారు, విశాల మేడం గారు చక్రాల్లాగా ఇంతటి ఆశ్రమాన్ని ఎన్నో వ్యయ ప్రయాసాలతో జరుపుతున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా టీవీ వారికి, సత్యనారాయణ రాజు గారు సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్తే అండి. నా పేరు కనకదుర్గ. నేను ఆకువీడు గ్రామం వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను అక్కడ స్కూల్కి ప్రిన్సిపల్గా, ఆదిత్య స్కూల్కి ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. నేను ఇక్కడికి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, నాకు 15 years నుంచి షుగర్ ఉంది. ఆ షుగర్ తగ్గించుకోవడానికి వచ్చాను. కానీ నాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే, ఇక్కడ ఒక డిసీజ్కి తగ్గించుకోవడమే కాకుండా బాడీ అండ్ మైండ్ హార్మోనియస్ గ్రోత్ అనేది ఉంటుంది. యాక్చువల్గా మనకి 75% డిసీజెస్ మెంటల్ పీస్ లేకపోవడం వల్లనే వస్తూ ఉంటాయి అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. అవి కూడా మనకి జబ్బులకే కాకుండా ట్రీట్మెంటు, మైండ్కి కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. సో దట్ మనం ఏం చేయాలంటే, ఇక్కడ నుంచి లైఫ్ని చాలా మనకి బాగా లీడ్ చేయగలమనే ధైర్యం వస్తుంది. మనకు ఒక రకంగా చెప్పాలంటే మనది ఇక్కడ ఒక రీబర్త్ జరుగుతుంది. ఈ 15 days క్యాంప్లోనూ నేను చాలా హ్యాపీగా ఉండి అన్నీ నేర్చుకున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన మా టీవీ వారికి, మిసాల మేడం గారికి, మంతెన సత్యనారాయణ రాజు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాగోల్డ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు వారిజ, మాది తాడేపల్లి, గుంటూరు జిల్లా. నేను ఇక్కడికి లావు తగ్గించుకోవడానికి వచ్చాను. ఇక్కడికి రాకముందు నుంచి కూడా నేను మంతెన సత్యనారాయణ రాజు గారి ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తూ ఉండేదాన్ని. మా టీవీలో మొదట తెల్లవారుజాము 4 గంటలకి ఆయన ప్రోగ్రామ్స్, యోగా ప్రోగ్రాం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా నేను ఆయన ప్రోగ్రామ్స్ అన్నీ చూసి ఆయన చెప్పిన ప్రకారం యోగా చేసి 6 నెలల్లో నేను 18 kg వరకు తగ్గాను. అయితే కొన్ని కారణాల వల్ల నేను తర్వాత ఆయన విధానాలు ఫాలో అవ్వలేకపోవటం వల్ల నేను చాలా లావ్ అయ్యానండి. అయితే ఇక్కడ ఆశ్రమం వాతావరణం చాలా బాగుంది. రాజుగారు కూడా రోజు వచ్చి మనం ఇక్కడ ఆచరించే పద్ధతులు ఎందుకు ఆచరిస్తున్నాము అని మనకు అవగాహన కలిగిస్తూ ఇక్కడ మన మనసు మారుస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకన్నా ఇక్కడికి రాని వాళ్ళ గురించి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. ఇక్కడికి రాని వాళ్ళు ఇక్కడ చాలా అపోహలతో ఉంటున్నారు. ఇక్కడ ఆశ్రమంలో తిండి పెట్టరు, ఉప్పు నూనెలు ఏమీ ఇవ్వరు, పైగా టైం టు టైం ఇస్తే 4-5 సార్లు తినే అలవాటు ఉన్న మేము ఉండలేము, మాకు నీరసం వస్తుంది
ఉదయాన్నే లేవాల్సి వస్తుంది, ఇలాంటి చాలా అపోహలు ఉంటాయండి. కానీ ఆ అపోహలన్నీ తొలగిపోవాలంటే ఖచ్చితంగా ఒక్కసారి ఇక్కడ ఆశ్రమానికి వచ్చి తీరాలండి. ఉదయాన్నే ఇక్కడ అందరూ ఈ ఆశ్రమం వాతావరణానికే తెల్లవారుజామునే లెగిసిపోతారు. ఉదయాన్నే 4:30కి నారాయణ స్తోత్రంతో మనకి మెలుగు ప్రారంభం అవుతుందండి. విశాల మేడం గారి మెడిటేషన్ ఉంటుంది, 5 గంటలకి యోగా ఉంటుంది. యోగాలో కూడా ఏ ఏ వ్యాధులు ఉన్న వారికి ఏ రకమైన యోగా చేస్తే మంచిదో అంతవరకు చేయిస్తారు. మనల్ని ఎవరూ కూడా ఇక్కడ బలవంత పెట్టడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ, ఫోర్స్ చేయటం కానీ అలాంటిది ఏది ఉండదండి. ఇక్కడ మన మనసుకు నచ్చినట్టు హాయిగా మనం ఏది కావాలంటే ఆ విధానాన్ని అనుసరించవచ్చు. అలాగే ఆహారం కూడా ఇక్కడ ఎవరు కూడా మీరు మనీ పే చేశారు కాబట్టి మీరు తిని తీరాల్సిందే అని అభ్యంతర పెట్టరండి. ఒకదాన్ని తినలేము అంటే ఇంకోటి దాన్ని మారుస్తూ మనకు అనుకూలంగానే ఇక్కడ అన్ని పద్ధతులు కూడా వాళ్ళు మనసుకు ఆహ్లాదం కలిగేట్టుగా మనల్ని అనుసరింపజేస్తూ ఉంటారు. ఈ వాతావరణంలో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా స్నేహితుల్లాగా మెలుగుతూ ఉంటారండి. ఒక పవిత్రమైన ఋషి ఆశ్రమాలు ఎలా అయితే ఉంటాయో అక్కడ క్రూర జంతువులు కూడా సాధు జంతువులుగా ఎలా మారుతాయి అనేది మనం పురాణాల్లో వినుంటామో ఈ ఆశ్రమం వాతావరణం కూడా మనకి అలానే ఉంటుంది. ఇంకా ఇక్కడ గురించి చెప్పాలి అంటే నిజంగా సమయం కూడా చాలదు, అంత ఎక్కువగా చెప్పాలి. కానీ నేను ఇక్కడ రాని వాళ్ళ గురించే చెప్తున్నానండి. మీరు తప్పనిసరిగా ఇక్కడికి ఒకసారి వచ్చి ఈ ఆశ్రమాన్ని సందర్శించండి. జబ్బులు ఉన్నవాళ్లే కాదు, లేని వాళ్ళు కూడా వచ్చి మీ ఆరోగ్యాలు బాగు చేసుకుని వెళ్ళండి. అతి తక్కువ ఖర్చుతో ఇక్కడ మనకి మనసు నచ్చిన విధంగా మనకి ఆరోగ్యాన్ని రాజుగారు అందిస్తూ ఉన్నారండి. ఆయనకి మనం ఎంతో రుణపడి ఉన్నాము. ఇక్కడికి అందరినీ కూడా నేను రమ్మని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మనందరము కూడా ముఖ్యంగా ఆడవాళ్ళము మన సంతానాన్ని ఇక్కడికి తీసుకువచ్చి ఈ ఆశ్రమ వాతావరణంలో పెంచితే వాళ్ళు భవిష్యత్తులో చాలా శారీరక మానసిక ఆరోగ్యాలతో పెరుగుతారు అనేది ఇక్కడ ఉన్న అందరి అభిప్రాయం అండి. అందుకని మీ పిల్లల కోసమైనా సరే ఇక్కడికి మీరు ఒక్కసారి తప్పనిసరిగా విచ్చేయాల్సిందండి. ఈ ఆశ్రమ వాతావరణము, ఈ పరిస్థితులు, ఈ ఆహారము కూడా మన మనసుని మనకి ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా కష్టపెట్టకుండానే మన మనసుని మార్చేసి మనల్ని శాశ్వతంగా అనారోగ్యానికి దూరంగా ఉంచుతాయి. అందుకని అందరినీ కూడా ఇక్కడికి వచ్చి ఒకసారి ఆరోగ్యం బాగు చేసుకుని ఈ ఆహ్లాద వాతావరణంలో ఆనందాన్ని, మానసిక శాంతిని అనుభవించాలని కోరుకుంటున్నాను. నమస్కారం. తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.